విష్ణు సహస్రనామము 53వ శ్లోకము. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూతభృద్భోక్త కవీంద్రో భూరిదక్షిణ. ఓం ఉత్తరాయ నమ. సంసార సముద్రము నుండి లేవనెత్తి సహాయం చేయుటచే ఉత్తరుడని విష్ణువు పిలువబడుచున్నాడు. ఉత్తమ దైవము అగుటచే ఉత్తరుడని మరొక విధముగా అర్థం చెప్పబడుచున్నది. విశ్వస్మాత్ ఇంద్రః ఉత్తరః అని ఋగ్వేదమునందు కలదు. ఉత్తరునకు నమస్కారం. ఓం గోపతయే నమః. శ్రీకృష్ణావతారమందు బాలకృష్ణుడు గోవులను సాకి మందలను పాలించుటచే గోపాలకుడయ్యను. గోశబ్దమునకు ఆవులు, భూమి, వాక్కు, వేదములని 4 అర్థములు కలవు. పతి అనగా భర్త లేక ప్రభు అనగా గోవులకు ప్రభు, విశ్వమునకు ప్రభు, వాక్కుకు ప్రభు, వేదములకు ప్రభు. అందుచే విష్ణువు గోపతి అనబడుచున్నాడు. గోపతికి నమస్కారం. ఓం గోప్త్రే నమః. రక్షించువాడని అర్థము. సకల జీవులకు రక్షణ కలిగించి పోషించుటచే గోప్తయగుచున్నాడు. విష్ణువు లేనిదే జీవ ప్రపంచము లేదు. గోప్తయకు విష్ణువుకు నమస్కారం. ఓం జ్ఞానగమ్యాయ నమః. కేవలం శుద్ధ జ్ఞానము చేత తెలుసుకొనబడువాడనే అర్థము. మరి ఏ ఇతర సాధనముల చేత పరమాత్మను తెలుసుకున్న జాలము. జ్ఞానమనగా భౌతికమైన ఇహలోక జ్ఞానము కాక బుద్ధికి అతీతమైన పరలోక జ్ఞానము చేత పరమాత్మను తెలియగలము. అవిద్యచే ఏర్పడు భ్రమలను అధిగమించి విష్ణువును ధ్యానించుట వలన సత్యమును అనుభవపూర్వకముగా తెలుటకు వీలగును. అనుభవపూర్వకముగా గ్రహించున్నది శుద్ధ జ్ఞానము. శుద్ధ జ్ఞానము ద్వారా పరమాత్మను చేరుటచే విష్ణువు జ్ఞానగమ్యుడని తెలియబడుచున్నాడు. జ్ఞానగమ్యుడైన విష్ణువుకు నమస్కారం. ఓం పురాతనాయ నమః. కాలమునకు ముందుగానే పరమాత్మ కలడు కనుక పురాతనుడు అను నామం కలిగాను. కాలభావము పరమాత్మ నుండి ఉత్పన్నమైనది కనుక సత్యమును కాలముతో కొలుచుటకు వీలుపడదు. అందుకే విష్ణువు పురాతనుడు. పురాతనుడైన విష్ణువుకు నమస్కారం. ఓం శరీరభూతకృతే నమః. పంచభూతాత్మకమైన శరీరములను పెంచి పోషించున్నది పరమాత్మ. పంచభూతములు పరమాత్మచే శాసింపబడి నిర్వహింపబడుటచే శరీరభూతకృతుడని వర్ణింపబడుచున్నాడు. శరీరభూతకృతుడైన విష్ణువుకు నమస్కారం. ఓం భోక్త్రే నమః. భోక్త శబ్దమును భుజించువాడు, రక్షించువాడని 2 అర్థములు కలవు. భునక్తి ఇది భోక్త అని శృతివాక్యము. ఇచ్చట రక్షించుగుణము తెలియబడుచున్నది. భుంక్తే ఇది భోక్తాయను శృతివాక్యము. భుజించు లేక ఆనందించు గుణమును విశ్లేషించున్నది. పరమాత్మకు కర్తృత్వము కానీ అనుభవము కానీ లేవు. కానీ అహంతో కూడిన జీవునిగా అనుభవం పొందుచున్నాడు. అనుభవించు జీవుడు పరమాత్మ అంశమైన ఆత్మయుగటచే భోక్తగా తెలియబడుచున్నాడు. భోక్తయకు విష్ణువుకు నమస్కారం. ఓం కపీంద్రాయ నమః. కపి అనగా వానరమని అర్థము. రామావతారమందు విష్ణువు వానరులకు ప్రభువుగా ఉండుటచే కపీంద్రుడని నామం కలిగినది. కపి అనగా వరాహమని కూడా అర్థము కలదు. కపిర్ వరాహ ఇంద్రశ్చ వరాహవపురాస్థితః అని శృతివాక్యములు. వరాహావతారమెత్తిన విష్ణువు కపీంద్రునిగా చెప్పబడుచున్నాడు. కపీంద్రునికి నమస్కారం. ఓం భూరిదక్షిణాయ నమః. భక్తుడు మనోబుద్ధి ఇంద్రియములచే జరుపు కర్మలు యజ్ఞములకు అనబడుచున్నవి. కర్మలకు తగిన ప్రతిఫలములు నారాయణుడు ప్రసాదిస్తున్నాడు. వీటినే భూరిదక్షిణలందరూ. భక్తులకు భూరిదక్షిణలు సంగుటచే విష్ణువు భూరిదక్షిణాడని వర్ణింపబడుచున్నాడు. భూరిదక్షిణలు సగు నారాయణునికి నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవ.